మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నీకే హీరో ఇష్టం? తమ్ముడు ఎందుకు ఫ్రెండ్ కాదు? ఎందుకంటే తాడబుట్టినాడు నాకు. చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద బొమ్మలు కొనుక్కుంటారుగా, అట్లా కొనుక్కోవాలని ఉండదా నీకు? డబ్బులు లేకపోతే ఇంట్లో మిమ్మల్ని రోజు డబ్బులు ఎంత అడుగుతావా కొనుక్కోనికి? ఇంకెక్కువ అడగవా? ఏమి ఇప్పుడు మేము దాన్ని మేము చెడికైన బాతువా బాహుబలి నీకే హీరో ఇష్టం? లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం. ప్రభాసు. ఎవరు? ప్రభాసా? బాహుబలి. ఇష్టమైన సినిమా? నాకు దాని పేరు రాదు. బాగుంది. ఏంటిది? గొడ్డలు పెట్టుకుని నరుకుతాడు చూడు దాంట్లో. ఎవడు పెడితే వాడు అని పాట ఇచ్చింది చూడు. వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే వావ్, ఛత్రపతే గది. సముద్రంలో కొట్టుకుంటారు సముద్రం కాడ, అదేనా? ఏమేమి ఉంటుంది చెప్పు, దాంట్లో కొన్ని చెప్పు. ఏమేమి ఉంటుంది సినిమాలో? ఏమేమి జరిగిద్ది? తెలియదా? మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు ఒక 5. మీ క్లాస్లో ఎవరెవరు ఉంటారు? అన్ని ఫ్రెండ్సే లేరా నీకు? ఏంది బడి మొత్తం నాది. బడి మొత్తం నీదేనా? వా, పర్లేదు. మరి బడి మొత్తం నీదన్నప్పుడు ఒక 4 పేర్లు చెప్పండి. చెప్పుకున్నావుగా. పేర్లు గుర్తులేదు. పేర్లు గుర్తులేవా? మీ అమ్మ నాన్న ఆడున్నారు? తర్వాత అవతల బాపస్కాయలు వీరు. నువ్వు ఎందుకు స్కూల్ పోవాలా? ఆడుకోను. మీ ఫ్రెండ్స్ ఏరు మరి ఆడుకోవటానికి? ఫ్రెండ్స్ అందరు స్కూల్కి పోలేగా? పేరు. మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే పేరు రాపిలే. ఎప్పుడు రాపిస్తారంట? పోయి ఇచ్చే సంవత్సరం. పోయి ఇచ్చే సంవత్సరం. ఈ సంవత్సరం నేను రాపిచ్చాను, పోతావా? పంపా, స్కూలు పంపా, నేను రాపిస్తాను పేరు. నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి వెళ్ళాలని లేదా? బడి పోకుండా ఏం చేస్తావు? ఇప్పుడు లేదు, తర్వాత పోతావా? ఎవరెవరు పోయారు తిరుపతి అవతల బొబ్బస్కాయలకి పనికి? మా అమ్మ, మా నాన్న, ముగ్గురు తమ్ముళ్ళు. మరి నువ్వు ఒక్కడివేనుంది, మిమ్మల్ని గుర్తు రావట్లేదా మరి? చెప్తారు. మా అమ్మ ఉంటే ఎప్పుడు కొట్టిద్దా? ఎందుకు? ఎక్కడ కొట్టు బాబు తన్నిద్ది. పని చెప్పిద్దని మిమ్మంటే కోపమా నీకు? మిమ్మంటే ఇష్టం, మీ నాన్న అంటే ఇష్టం నీకు? నాకు మామైనా డాడీ అయినా హీరోయిన్ అయినా అని నాకు మా అమ్మే. మరి పని ఇప్పుడే కదా పని చెప్పిద్ది కొట్టిద్దన్న, మళ్ళీ అమ్మ ఇష్టం అంటే నేను బాగుండలే. మరి ఇష్టం లేదన్నావు ఇప్పుడే. ఉండొచ్చులే. మీ అమ్మ ఎట్లా చూసుకునేది నిన్ను? నాపై ఉండాలిలా అమ్మా
ఎట్టా? మా అమ్మ బాగా చూసుకుంటది. ఉమ్, మళ్ళీ జ్వరం వచ్చినప్పుడల్లా టయాన్ని పెట్టిద్ది. ఉమ్, ఉమ్, నన్ను మా అమ్మ బాగా ఆట ఆడిచ్చిద్ది. బాగా అన్నం పెట్టి టయానికి ఇచ్చి బాగా చూసుకుంటది. నేను కుడితే ఉప్పుకోదు, మళ్ళీ తంతది. ఉమ్, బాగా చూసుకుంటది. ఆరోగ్యం బాగోకపోతే ఉమ్. బాగోకపోతే ఏమి టీవీ పెట్టకుండా బాగా చూసుకుంటది. అటు ఇటు పంపించింది కానీ బాగా చూసుకుంటది. మళ్ళీ అందుకే కదా అన్ని నేర్చుకుంటామని పంపించిద్ది అమ్మ. ఓన్లీ బిస్కెట్ ఒక్కటి తినిపించింది. బిస్కెట్ ఏ బిస్కెట్ ఇష్టం రా నీకు? ఓరియో బిస్కెట్. మరి స్కూల్కి వెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి. స్కూల్కి వెళ్ళకపోయినావు అనుకో అమ్మ నాన్నోళ్ళు ఇప్పుడు మీకోసమే పోయింది అక్కడికి పని చేయనీకి, పైసలు వస్తే మిమ్మల్ని చూసుకోనీకే కదా, అవునా కదా? లేకపోతే ఎందుకు పోతారు? ఇక్కడే ఉంటారు కదా, అవునా కదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళినారంటే ఏంది? పని చేయనీకే కదా. మనం మంచిగా చదువుకున్నాం అనుకో మనకు మర్యాద ఇస్తారు అందరు చూసి. మనం చదువుకోకపోయినాం అనుకో మనకు మర్యాద ఇవ్వరు, అర్థమైందా? మనం చదువుకుంటే ఎక్కడికైనా వెళ్ళి రాగలం, చదువుకోపోయినాం అనుకో వెళ్ళలేం. చిన్న భాషకి చెప్పు. ఎందుకు? చదువుకోపోయినాం అనుకో వెళ్ళలేం. అందుకే బడికి వెళ్ళాలా, స్కూల్కి. నానే తంతడి ఊరక. మిమ్మదన్నిద్ది మీ నాన్న ఇద్దరు తంతారా? మన మొబైల్ తండ్రు. పెద్దోడి కదా నువ్వు, ఇంటికి పెద్ద తలకాయ నువ్వు. ఇంటికి పెద్ద తలకాయ నువ్వు. అన్ని తెలుసుకోవాలని పంపిస్తుంటారులే. తమ్ముళ్ళు ఎంతమంది? ఇద్దరని చెప్పలే. ఇద్దరా? బుడ్డోడు ఏం చేస్తారు? స్కూల్కి పోతారు వాళ్ళు? ఉప్మా బడికా? ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఎవరు ఇష్టం నీకు? ఎవరు ఇష్టం నీకు ఇద్దరు తమ్ముళ్ళలో? ఇద్దరు ఇష్టమేనా? అదేంది? అదేంటంటే ఇద్దరు ముగ్గురు బాగుంటాం. కొట్టుకోరా మీరు? కొట్టుకుంటే కొట్టు. సమస్య అంటూ వస్తే ఇద్దరు ఒక్కటైపోతారు. తమ్ముడు ఇప్పుడు బూసులు తిట్టుండు, నేను కొడతా. మమ్మ దాన్ని ఎదురన్ను. మరి నువ్వు కూడా తిడుతున్నావు బూతులు, మరి నీకు కూడా వస్తున్నాయి ఇందాక దానికి మాట్లాడినావు బూతులు. అయితే మరి నిన్ను కొట్టొద్దా? కొట్టాలా? మరి నిన్ను చూసాక మీ తమ్ముడు నేర్చుకునేది. బూతులు మాట్లాడచ్చా మరి? మాట్లాడకూడదు. మీ తమ్ముళ్ళని ఎవరన్నా కొడితే ఏం చేస్తావు? కొడుతున్నా. ఎవరా నువ్వు? ఏంటి ఎవర్రా? ఏంటి గొంతులేస్తుంది? ఇట్రారా. కొట్టరా అండి అన్న, ప్లీజ్ అన్న, వద్దన్నా. ఉన్నా కొట్టరా, కొట్టమంటే. నీకంటే పెద్దోడోడు. పెద్దోడైతేనే అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే. పెద్దోడైతే ఇంకా తన్నుకుంటా. తన్నుతావా? ముగ్గురు కలిసి తంతారా వాడిని? వాడు పెద్దోడై నిన్ను కూడా తంతే పారిపోతావేమో కదా. తమ్ముడిని వదిలేసి ఉరుకుతావు కదా, ఉరకవా? ముళ్ళ కట్టి తీసుకుంటావా? తీసుకుని ఏం చేస్తావు? వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళు పెద్దోళ్ళు మనల్ని తంతారు కదా. తమ్ముడిని ఒక్కని కొడుతుండు, మనల్ని కొట్టట్లేదు, వాడిని ఎత్తుకొని పోతారు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు దానికి ఉండాలి కదా. ఇప్పుడు అమ్మ పనికి పోయింది, నిన్ను కొడతాడు, అప్పుడు ఏం చేస్తావు? నన్ను కొడితే ఫోటో తీసి చిల్లాడ పెట్టి బండలు నూకుతా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? చిల్లాడ పెట్టి బండలు నూకుతా. అంతేగాని తమ్ముడిని వదిలేసి ఉరకో. అంతేగాని తమ్ముడిని వదిలేసి ఉరకో. మీ తమ్ముడు అంటే ఎందుకు ఇష్టం నీకు? ఇద్దరం ఆడుకుంటా, ఎవరు లేనప్పుడల్లా ఆడుకుంటాం.
ఎవరు లేకపోయినా కానీ ఇద్దరం ఆడుకొని ప్రశాంతంగా ఉంటాం. తన్నుకోము, ప్రశాంతంగా ఉంటది. ఇంట్లో ఎవరు లేకపోయినా కానీ బూదిని పెట్టుకొని ఏం గడువు పెట్టుకుంటా నాకు వచ్చిలే తింటాం. ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు మీకు? అరవింద్. అరవిందా? ఎందుకు ఇష్టం వాడు? మేమిద్దరు ఇప్పుడైనా ఏదైనా కొనుక్కొచ్చుకున్నాం అనుకో మా తమ్ముడు లాగా ఉంటాము. ఊహించని చిత్ర విచిత్రం, స్నేహానికి చాచిన హస్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తుందో ఎవరు మీ ఇద్దరు ఫ్రెండ్స్? తమ్ముళ్ళు లాగుంటారా? అన్నదమ్ముళ్ళు లాగుంటారా? వాడు ఏదేం తెచ్చుకుంటే నా పెడతాడు, నేను ఏదేం తెచ్చుకుంటే వాడు పెడతా. ఒకే స్కూలా మీరు? కాబట్టి అప్పుడప్పుడు తనుకుంటా ఉంటాం. ఎవరెవరు? నేను అరవింద్. నీకోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేనిక్కడికొస్తా. ఎందుకు? అప్పుడప్పుడు ఈత కొట్టాము. ఈత వచ్చా నీకు? ఊరు నీకు ఈత వచ్చా? దేంట్లో ఎక్కడెక్కడ కొడతావు? ఇక్కడ గొంత కనిపించింది అనుకో కొడతా. ఎవరు నేర్పించారు నీకు ఈత? మా చిన్న గురి. చిన్న గురినా? బాగా కొడతావా? పోకూడదు నీళ్ళలోకి చిన్న వయసులో. ఎందుకు? ఒక్కొక్కసారి పెద్దగా వచ్చేస్తాయి వాటర్. పెద్దగా వచ్చేసినప్పుడు కొట్టుకుపోతాం. కొట్టుకుపోతాను నేను. నువ్వు కాదు, ఒక్కొక్కసారి మనం వెళ్ళినప్పుడు అలా జరుగుతుంటాయి. తొట్లు అయితే కింద లాక్కి పోలేము. లాక్ ఎక్కడైనా చేప ఉంటే పట్టుకోవచ్చు. ఇప్పుడు అందుకనే లాక్కి పోయిన 30 అడుగుల్లో ఉంటది. 30 అడుగుల్లో ఉంటది. 30 అడుగులా? లాక్కి పోయిన దానికి నిచ్చినుంది. నిచ్చినుంది దానికి. నిచ్చినా? ఎమ్మోటే వచ్చిన బయటికి. ఎమ్మోటే వచ్చిన బయటికి. ఎట్లా వచ్చినవరా? మిచ్చర పెట్టుకొని. బాహుబలిలాగా వచ్చి ఉంటావు కదా? ముక్కులు ఊపిడారట్లే, ముక్కు పూసుకడా పరారిపోయిన. ఎక్కడికి? బయటికి. బయటకు వచ్చి 10 అడుగుల్లో అసలు దిగిన. మీ ఫ్రెండ్ ఎక్కువ ఇష్టం, మీ తమ్ముడు ఎక్కువ ఇష్టమా? తమ్ముడు. ఫ్రెండ్ కాదా? ఇద్దరు ఎవరు ఇష్టం? ఇద్దరు ఇష్టం. ఇద్దరిలో ఒక్కలే చెప్పాలి. మీ ఫ్రెండా మీ తమ్ముడా? తమ్ముడు. తమ్ముడా? ఎందుకు తమ్ముడు, ఎందుకు ఫ్రెండ్ కాదు? ఎందుకంటే తాడ పుట్టినాడు నాకు. అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం. అందుకని తమ్ముడు ఇష్టమా? తమ్ముడు రేపు నీ మీద గొడవ పెట్టుకుంటాడు, అప్పుడు ఏం చేస్తావు? ఇద్దరికి ఒక్కల మీద ఇంకొకరికి చంపేసుకోవాలన్నంత కోపం ఉన్నా సమస్య అంటూ వస్తే ఇద్దరు ఒక్కటైపోతారు. నేను పెట్టిన నువ్వు కూడా పెట్టవా? మిమ్మల్ని రోజు డబ్బులు ఎంత అడుగుతావా కొనుక్కోనికి? 5 రూపాయలు అడుగుతావా? మిమ్మల్ని ఇస్తారా, నువ్వు అడుగుతావా? మా అమ్మ ఇచ్చింది 5 రూపాయలు కొనుక్కోమనా? స్కూల్కి వెళ్ళేటప్పుడు 5 రూపాయలు ఇచ్చిద్దా? ఇంకెక్కువ అడగవా? ఏమి అడిగితే డబ్బులు ఆనికి తెస్తాడు. లేనప్పుడు ఏం చేస్తావు? ఏంటి? ఇప్పుడు 100 ఇస్తారు. వద్దు అందొద్దు అని ఇస్తే ఇంట్లోకి వస్తాయి. It was perfect. Perfect. Everything, down to the last minute details. అప్పుడు ఇప్పుడైనా కావాలన్నప్పుడు మిగులుతాయి. అందుకు 5 రూపాయలు తీసుకొని పోతా. ఎక్కువ అడగవా? తిరణాల్లో బొమ్మలు కొనిపిమని ఏడవా? ఏడుస్తావా? మరి అప్పుడు డబ్బులు అయిపోతాయిగా. డబ్బులా? అప్పుడు ఎక్కువ రేటు అడగను. 50 రూపాయలు ఎట్ట అడుగుతా అంతే. ఎక్కువ దానికోసం ఎప్పుడు ఏడవలేదా? తీసిస్తారా మరి అమ్మోళ్ళు? వద్దంటారా? కొనిపిస్తారు. కొనిపిస్తారా? ఎంత అడిగినా కొనిపిస్తారా?
మరి పెద్దవి కొనుక్కోవచ్చు కదా, అందరూ చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద బొమ్మలు కొనుక్కుంటారుగా, అట్లా కొనుక్కోవాలని ఉండదా నీకు? డబ్బులు అయిపోతే ఇంట్లో ఏం చేస్తావు? డబ్బులు లేవు, ఇప్పుడు ఉల్లిగడ్డలు లేవు, ఏ ఇంట్లో లేవు కూర చేసుకోవడానికి, ఇప్పుడు ఏం చేస్తావు? డబ్బులు మీద వద్దు, ఎందుకు కొనుక్కో. మరి డబ్బులు సంపాదించాలంటే బడికి పోవాలిగా నువ్వు, మరి బడికి పోను అంటున్నావుగా నువ్వు. పోతా. ఎప్పుడు పోతావు? ఇప్పుడు పేరు రాపించినప్పుడు పోతా. నువ్వు చదువుకొని ఏమవ్వాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబ్ చేయాలి? ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీసా, డాక్టరా, టీచరా, లాయరా? డాక్టరా? ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే ఆరోగ్యంగా అందరికి చూపిను. ఏం చూపిస్తావు? ఏం నొప్పులుంటే అందుకు. మరి గోర్లు అట్ట పెంచుకున్నావు ఏంది? గోర్లు పెంచుకోకూడదు కదా, డాక్టర్ అంటే నీట్గా ఉండాలి కదా. నాకు ఇగో ఇగో అదొక్క గోరే. మరి బ్రష్ చేస్తున్నావా, చేయట్లేదు? రోజు చేస్తున్నావా? మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం చేయాలి? శుభ్రంగా నీళ్ళు పోసుకోవాలా, బ్రష్ చేయాలా, అన్నం తినాల టయానికి, పేగులు ఎండిపోకుండా చూసుకోవాలి, భోజని టయానికి, ఏడ ఈతలు కొట్టకూడదు. పెద్దోళ్ళని ఎలా చూసుకోవాలి? మంచిగా మాట్లాడాలి. ఇంకా వాళ్ళు ఏం ఉంటే చేయాలా, ఏం తమ్మన్నా కానీ అట్లా చూసుకోవాలా?